డాన్సర్పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323 కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నార్సింగ్ పోలీసులు బాధితురాల నుంచి ఇప్పటికే స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. పోలీసులు జానీ మాస్టర్ కోసం గాలింపులు ముమ్మరం చేశారు. జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడన్న సమాచారంతో అక్కడి పోలీసులతో నార్సింగ్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తుంది. పోలీసులు జానీ మాస్టర్కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరిన్ని ఆధారాలు సేకరించడంలో భాగంగా పోలీసులు ఇవాళ బాధితురాలి ఇంటికి మరోసారి వెళ్లనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే నార్సింగ్ పోలీసులు బాధితురాలి ఇంట్లోని 3 గంటల పాటు విచారించి వివరాలు సేకరించగా జానీ మాస్టర్పై బాధితురాలు సంచలన విషయాలు బయటపెట్టింది. జానీ మాస్టర్ తనపై అత్యాచారం దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. షూటింగ్ టైంలో క్యారవాన్లో బలవంతం చేశాడు, సెక్స్ కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడని, తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు పేర్కొంది. జానీ మాస్టర్ ముంబైతో పాటు హైదరాబాద్లో కూడా తనపై లైంగిక దాడి చేశాడని, పెళ్లి చేసుకోవాలని నాపై ఒత్తిడి చేశాడని బాధితురాలు తన స్టేట్మెంట్లో పేర్కొంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జానీ మాస్టర్పై నార్సింగ్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. అలాగే మహిళా సంఘాల ప్రతినిధులు కూడా ఈ ఉదంతంపై బుద్ధ భవన్లో మహిళా కమిషన్ చైర్మన్ నేరెల శారదకు ఫిర్యాదు చేయనున్నారు.